నీకు చెప్పి చెప్పి సాల్వ్ చేసుకున్నారా. ఈ పెద్దింటి ఆడపిల్లలకు నమ్మేయలేదు. ఆయమ్మాడో పెద్దింట్లో ఉండే ఆయమ్మ ఇప్పుడు నీతో గుడిసెలు వచ్చి బతుకుతుందా. ఇంకొకటి రామ్, ఈ ఆడపిల్లలందరూ ఒకటేలాగే ఉంటారు. ఫస్ట్లో బాగుంటారు, ప్రేమ ఉన్నట్టు నటిస్తారు. మళ్ళా వాళ్ళ ప్రేమలో మనల్ని పిచ్చోళ్ళని చేస్తారు. కానీ వాళ్ళకి పెళ్ళికి మాత్రం పెద్ద ఇండ్లు రిచ్గా ఉండేవాళ్ళు కావాలి. అరే సీత అట్లా కదా. రే ఆపు, ఇప్పటికి చాలా అయిపోయింది నీ రామాయణం. నా మీద ఒట్టే, ఇంకెప్పుడు ఫోన్ చేయనని. ఇంకేం చెప్పొద్దు. ఫస్ట్ నువ్వు బ్లాక్లోకి వేసేయి. అరే నేను ఎందుకు చేశారా ఫోను? నాకు వద్దురా అది. నేను ఎప్పుడో బ్లాక్లోకి వేసినా. అది కాదురా, ప్రేమ గొప్పదా డబ్బులు గొప్పదా? ప్రేమే గొప్పది. ప్రేమ ఎక్కువ కదా. అది నన్ను ఏమంటుందో తెలుసా? నువ్వు డెలివరీ బాయ్ గా మానేసి మంచి జాబ్ తెచ్చుకో, నేను పెళ్లి చేసుకుంటా అంటాంది. నేను దానికి ఎంత ప్రేమ చూపిస్తాంట్రా. ఇంకొకటి ఏమంటే, నేను డెలివరీ బాయ్ గా పనిచేస్తాంటి కదా, దాంట్లో వచ్చిన డబ్బులు తీసేపోయి దానికే ఖర్చు పెడతా అంటే. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పోతా అంటే దానికి ఏం కావాలంటే తీసిస్తా అంటే. కానీ దాన్ని కలిసి అయిపోయేటప్పుడు దాని లెవెల్ తగ్గట్టు బట్టలు వేసుకొని పోతా అంటే. ఈ రోజు ఇట్లా పోయినా మంచి షర్ట్ వేసుకొని ప్యాంటు చిక్కలేదు, అందుకే షార్ట్ లో పోయినా. అంటే తనతో కలిసి అయిపోయినప్పుడు ఇలా కొత్త కొత్త బట్టలు వేసిపోతా అంటే లే తిక్కోనివే. మనం అంతా సంపాదిస్తామా డెలివరీలో? ఎన్నిక చూడు, లతాకులు ఇల్లు ఉంది కదా, వాళ్ళ కొడుకువి కొత్త బట్టలు ఆరేస్తుంది కదా, ఆ తండ్రి మీద నుంచి తీసుకొని వేసుకొని వచ్చిన కాడ ఆరేస్తా అండి. అమ్మ కనుక్కొని కూడా కనుక్కుంటాను లేదా. ఓడి అమ్మ, లవ్ లో ఇవన్నీ చేశారా? కానీ అది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు రిచ్, మనం పూరు. మన వల్ల కావురా అవన్నీ. మళ్ళీ ఎందుకు ఇంకా ఆ పాప బ్లాక్ లోకి వెళ్ళలేదు? ఆ పాప వెనకలే పోతా అంటావు. ఏం ఆ పాప నిన్ను పెళ్లి చేసుకుంటాదా? అది సరే, మళ్ళా నువ్వు ఆ పాప గొడవ పన్నారు, నువ్వు నెంబర్ బ్లాక్ చేసినావు. ఆ పాప ఇన్స్టాలో అయినా వాట్సాప్లో అయినా మెసేజ్ అయినా ఫోన్ అయినా చేయొచ్చు కదా. లే, నువ్వు ఆ పాపకు అవసరం లేదురా. సరే పోదాం పదా, పొద్దున్నే లేయాలా. రేపన్నా 4 టారీలు ఫినిష్ చేయాలా. దీపక్ గాడే అనుకుంటా టీ తాగిపోదామన్నా. సరే నేను వస్తానని చెప్పు. సీత, మీరేమనుకుంటున్నారు? చింటూ మీద ఒట్టేసినాక కూడా రామ్ సీతాని కలుస్తాడంటారా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఎపిసోడ్ 3లో చూడండి.